రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మరో మైలురాయికి చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన మహిళలకు ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకంలో ఏకంగా 200 కోట్ల జీరో టికెట్లు జారీ చేసింది. ఏడాదిన్నర ప్రజాపాలనలో మహిళల సంక్షేమం, మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది ప్రభుత్వం. ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన 48 గంటల్లోనే డిసెంబర్ 9న రాష్ట్ర అసెంబ్లీ ఎదుట అమలు చేసిన ఈ పథకం దేశం దృష్టిని ఆకర్షించింది. ఇవాల్టికి 199 కోట్ల 60 లక్షల జీరో టికెట్లు జారీ అయ్యాయి. ఇక రేపటితో 200 కోట్లకు చేరనున్నాయి. జీరో టికెట్లు ఇక ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవడంతో 18 నెలల్లోనే ఆడబిడ్డలు రికార్డు మొత్తంలో 6,671 కోట్లు ఆదా చేసుకున్నారు. స్కీమ్ ప్రారంభమైన తొలి రోజుల్లో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. ఆ తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరిగింది. ఇప్పుడు సగటున రోజుకు 30 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ లో సుమారు 8 లక్షల మంది మహిళలు రోజు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు.